2 రకాల ఆవకాయ పచ్చళ్ళు అండి. ఒకటి ఆవకాయ పచ్చడి, రెండోది నువ్వుల ఆవకాయ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూర్ణాస్ వరల్డ్. నేను మీ అన్నపూర్ణ. ఈరోజు మన వీడియో మ్యాంగో ఫెస్టివల్. మామిడికాయల సీజన్ అంటే కేవలం రుచులు పండుగ మాత్రమే కాదు, బంధాలు, నవ్వులు, జ్ఞాపకాలతో నిండిపోయిన ఒక అందమైన అనుభూతి కూడా. ఈరోజు మా చుట్టాల కిట్టి ఫ్రెండ్స్ అందరితో మా చిన్నతాతగారి మనవరాలు ఇంట్లో వాళ్ళ తోటలో కాసిన మామిడికాయలతో ఒక చిన్న మ్యాంగో ఫెస్టివల్ని జరుపుకున్నామండి. అందరం వాళ్ళ ఇంట్ల నుంచి కారాలు, ఆవుపిండి, మెంతుపిండి, కళ్ళుప్పు, నువ్వుల నూనె అన్నీ తీసుకొచ్చి అందరం కలిసి సరదాగా మామిడికాయ పచ్చళ్ళు పట్టాం. 2 రకాలు పట్టామండి. ఆవపిండితో ఒక రకం, అందరూ పట్టుకునే పచ్చడి అనుకోండి. నువ్వుల పిండితో ఇంకొక రకం. నువ్వుల ఆవకాయ కూడానండి చాలా చాలా బాగుంది. ఈ వీడియోలో సామూహికంగా పచ్చళ్ళు పట్టడం, పచ్చడి ముద్దలు, శిరీష వాళ్ళిల్లు, గార్డెను, పూజ గది, మా లంచ్ అన్నిటినీ స్కిప్ చేయకుండా చూసి ఈ వీడియోకి లైక్ చేసేసి, ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసి వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. నవ్వులు, ఆటలు, ముచ్చట్లు మధ్య ప్రతి ఒక్కరి చేతి రుచి కలిసిపోయి ఆ పచ్చళ్లకు ఇంకో ప్రత్యేకమైన రుచి ఇచ్చింది. మదర్స్ డే సందర్భంగా మీరెవ్వరూ ఏ పని చేయొద్దని మా అందరినీ కూర్చోబెట్టి మదర్స్ డే గిఫ్ట్గా అందరి పచ్చళ్ళు నేనే కలుపుతాను అని మా శిరీష 270 కాయలను కలిపిందండి. అమ్మమ్మ కాలం నాటి అడ్డ, సోల కొలతలతో ఈ పచ్చడిని తయారు చేశామండి. మామిడికాయ పచ్చడి అంటే అందరికీ వచ్చిందే, కొత్తగా చెప్పాల్సిందేం లేదు. కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు, వంటరాని వాళ్ళ కోసం సింపుల్గా కొలతలు మాత్రం చెప్తాను. ఆ అడ్డ, సోల మా అమ్మని తెచ్చింది. వాళ్ళ నానమ్మ దగ్గర నుంచి తెచ్చుకుందంట. వీడియోలో ఉంది చూసారు కదా, అదే అడ్డ అంటారు. ఒక అడ్డెడు ముక్కలకు 1 కప్పుడు మెంతుపిండి, 1 సోలెడు కారం, 1 సోలెడు ఆవుపిండి, 1 సోల కళ్ళుప్పు. ఉప్పు కొంచెం తగ్గించి మిగిలిన తర్వాత కలుపుకుంటే బెటర్ అండి. ఉప్పు తగ్గితే కలుపుకోవచ్చు, కానీ ఎక్కువైతే మనం ఏం చేయలేం కదా. 100 గ్రాములు కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి, 1/2 కేజీ వెల్లుల్లి రెబ్బలు, పొట్టు తీసి ఒలిసినవి ఉంటాయి కదా, అవి కలుపుకోవాలన్నమాట. 300 గ్రాములు ఆయిల్, నువ్వుల నూనె బాగుంటుంది అన్నమాట చాలా. మా శిరీష అయితే ముందుగానే డ్రైవర్ని పంపించి మామిడికాయలు ముక్కలు కట్ చేసే వ్యక్తిని తీసుకొచ్చి మేము వాళ్ళ ఇంటికి వెళ్ళేలోపే పనివాళ్లతో కాయలను కడిపించి చక్కగా ముక్కలు కట్ చేసి పెట్టించింది. ఆ ఏర్పాట్లు, ఆ కలిసికట్టుగా చేసిన పని నిజంగా ఒక అందమైన అనుభవంగా మిగిలిపోయిందంటే నమ్మండి. నా కోసం కట్ చేసిన ముక్కలను కలపగానే దాన్ని క్యాన్లో వేసిన తర్వాత ఇంకొకళ్ళు లైన్లోకి వస్తారు. వాళ్ళ ముక్కలు కలిపాక ఇంకొకళ్ళు, ఇలా అందరి ముక్కలు కలిపితే 250 కాయలు పచ్చడి పట్టామన్నమాట. శిరీష వాళ్ళ మమ్మీ మా వసంతక్క అందరికీ ముక్కలు కట్ చేయించి చుట్టుపక్కల వాళ్ళందరికీ ఎప్పుడు పంచిపెడుతూ ఉంటుంది. ఈసారి మన తోటలో కాయలతో అందరం కలిసి పచ్చడి పెట్టుకోవాలి అని ఎంతో ప్రేమతో చెప్పడంతో ఈ వేడుక శిరీష వాళ్ళ ఇంట్లో జరిపామన్నమాట. శిరీష వాళ్ళ 2 ఫ్రెండ్స్ కూడా వచ్చారు. వాళ్ళు కూడా ఇక్కడే పట్టుకున్నారనమాట. మా వసంతక్క వాళ్ళ కొలతలు చెప్తానండి. చిన్న పిల్లలైనా సరే, ఏ వంట రాని వాళ్ళు కూడా ఈ కొలతలతో ఈజీగా పట్టేసుకోవచ్చు. ఏదైనా ఒక గిన్నె తీసుకొని 7 గిన్నెల మామిడికాయ ముక్కలకు 1 గిన్నె కారం, 1 గిన్నె ఆవుపిండి, 1 గిన్నె ఉప్పు, 1.5 కప్పు మెంతిపిండి, 1/2 కేజీ కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి, ఇంకో 1/2 కేజీ వెల్లుల్లి రెమ్మలు అనమాట. ఎండబెట్టి మనం పొట్టు తీస్తాం కదా, ఆ రెమ్మలు. అక్క వాళ్ళు శనగలు కూడా వేస్తారంట. 1/2 కిలో శనగలు కూడా వేశారు. ఇష్టమైన వాళ్ళు ట్రై చేయొచ్చు. ఆయిల్ చిన్న గిన్నె, పెద్ద గిన్నె అలా ఉంటాయి కాబట్టి సుమారు దాన్ని బట్టి పోసుకోవచ్చు. ఊరికే మీకు తెలిసిపోతుంది అనమాట. మా రాధిక అమ్మని శిరీషకు హెల్ప్ చేశారు. మిగిలిన వాళ్ళందరూ కట్ చేసిన మొక్కలను శుభ్రం చేస్తూ, నేను వీడియో తీస్తూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా మునిగిపోయాము.
అసలు పట్టేట్టే మా కజిన్ సిస్టర్ వాళ్ళ ఇంటి ముందు నువ్వుల నూనె ఆడే గిర్నీ ఉందంట. వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్ళి నువ్వులు కొని పట్టించి అందరికీ తలా 2 కేజీలు తీసుకొచ్చిందనమాట. ముందుగానే మా శిరీష అన్నం వండించి రెడీగా పెట్టింది. అన్నం కలిపి ముద్దలు పెట్టారండి, తిరుపతి లడ్డు సైజులో. సూపర్ అంటే సూపర్ అండి. అందరం ఎంత బాగా తిన్నామో, చాలా టేస్ట్గా ఉన్నాయి. పచ్చడి తయారైనాక పచ్చడి కలిపిన గిన్నెలలో అన్నం వేసి ముద్దలు కలిపి తింటే ఆ మజానే వేరు కదండి. అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాము. చాలా టేస్ట్గా ఉందన్నమాట. మామిడికాయ పచ్చడి ముద్దల్లో కేవలం రుచి మాత్రమే కాదండి, తల్లి ప్రేమ, కూతురు ముద్దు, అత్తా కోడళ్ళ ఆప్యాయత అన్నీ కలిసి ఒక మధురమైన అనుబంధంగా మారాయి. శిరీష తన కోడలికి ప్రేమగా ముద్దలు తినిపిస్తుంటే ప్రక్కన తల్లి తన బిడ్డకు తినిపించే ఆ మమత కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది. ఇలాంటి క్షణాల్లో బంధాలు మాటల్లోనే కాదు, ప్రేమలో కనిపిస్తాయి. తల్లి కూతుళ్ళ అనుబంధం, అత్తాకోడళ్ళ అనురాగం కలిసిన ఈ అందమైన వేళ నిజంగా మన మనసును హత్తుకుంటుంది కదా. మరి మీరేమంటారు? అవునంటారా, కాదంటారా? ఈ మ్యాంగో ఫెస్టివల్లో ఇంకో ప్రత్యేకత ఏమిటంటే మా శిరీష వాళ్ళ ఇల్లు చాలా విశాలంగా అందంగా ఉండే ఆ ఇంటి చుట్టూ పచ్చని గార్డెన్, ఈత చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, ఈత చెట్ల నిండా గుత్తులు గుత్తులుగా కాయలు, అవన్నీ చూస్తుంటే మనసంతా హాయిగా మారిపోతుంది. విశాలమైన డ్రాయింగ్ రూమ్, ఎంతో చక్కని డైనింగ్ హాల్, ఇంటి ప్రతి మూలలో ఆప్యాయత, అనురాగం కనిపిస్తుంది. శిరీష వాళ్ళ ఇంట్లో ఉన్న ఈ అందమైన భక్తితో నిండిన పూజ గదిని చూస్తుంటే మనసు ఎంతో ప్రశాంతత. దేవుళ్ళ అలంకరణ, దీపాల వెలుగు, ఆధ్యాత్మిక వాతావరణం, ప్రతి అలంకరణలో ఆప్యాయత కనిపించే ఆ పూజ గది ఆధ్యాత్మిక వాతావరణాన్ని సూచిస్తుంది. అందరం తలా ఒక వెరైటీ తీసుకొచ్చి చేసిన లంచ్ అయితే ఇంకా స్పెషల్. ఆ మధురమైన క్షణాలు గుర్తొస్తే ఇప్పటికీ మనసంతా ఆనందంతో నిండిపోతుందంటే నమ్మండి. విశాలమైన డైనింగ్ టేబుల్ చుట్టూ అందరం కలిసి కూర్చుని తింటూ పంచుకున్న సరదా కబుర్లు, ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఒక్కో ముద్దలో ప్రేమ, ఒక్కో మాటలో ఆప్యాయత నిండిపోయాయండి. అలా కలిసి గడిపిన ఆ మధుర క్షణాలే మళ్ళీ ఎప్పుడు కలుసుకుందామా అనే ఎదురుచూపులు. కుటుంబంతో పంచుకున్న ఆనందానికి మించిన సంపద ఇంకేమీ లేదు కదండి. మరి మీరేమంటారు? మ్యాంగో పికిల్ డే, ఆవకాయ ఫెస్టివల్ ఇవాళ మా శిరీష వాళ్ళ ఇంట్లో బ్రహ్మాండంగా మమ్మల్ని ఏ పని చేయనీయకుండా ఇగో పిల్లలే చేశారు. అందరికీ మదర్స్ డే గిఫ్ట్గా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసేసి పూర్ణాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.